నేను విచారణకు రాను, నువ్వే దిగిపో. పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిపై కేసీఆర్ ఎదురుదాడి. అయితే కరెంటు ఒప్పందంలో భారీగా కుంభకోణం జరిగిందని చెప్పేసి ఒక కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఆ కమిషన్ ఏర్పాటైంది. అయితే దానికి అందులో ఉన్న అధికారులు కానీ అధికారులతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ విచారణకు రావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏది ఎన్నికల కంటే ముందే నోటిఫికేషన్ ఇస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత హాజరైతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత నిన్న హాజరు కావాల్సి ఉంటే 15వ తారీఖు నాడు, అయితే 15వ తారీఖు నాడు హాజరు కాకుండా విచారణకు ఒక లేఖ పంపించడం జరిగింది. ఇప్పుడు ఇదే వార్త అన్ని పేపర్లో హైలైట్ అవుతా ఉన్నది. ప్రధానంగా ఇదే వార్త కనబడతా ఉన్నది. ఏమని చెప్తా ఉన్నాడు? నేను విచారణకు రాను, నువ్వే దిగిపో. జస్టిస్ కి చెప్తా ఉన్నాడు, ఒక జడ్జికి చెప్తా ఉన్నాడు. ఈ కమిషన్ ఎవరు నరసింహారెడ్డి ఎవరైతే ఈ కమిషన్ చూస్తా ఉన్నాడో, విచారణ చేపడతా ఉన్నాడో, ఆ కమిషన్ జస్టిస్ కే చెప్తా ఉన్నాడు, నేను విచారణకు రాను, నువ్వే దిగిపో అని చెప్తా ఉన్నాడు. ఎదురుదాడి చేస్తా ఉన్నాడు మొత్తం. మరి ఏదన్నా ఇప్పుడు నువ్వు చలో ఏంది బంగారు తెలంగాణ చేసినావు కదా, తెలంగాణను వెలుగుల తెలంగాణ చేసినావు కదా, ఒకప్పుడు కరెంటే లేదు, చలో నువ్వు వచ్చినాక కరెంట్ వచ్చింది. వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో తెలంగాణలో భారీగా కుంభకోణం జరిగింది, ఈ కరెంట్ ఒప్పందంలో కానీ ఈ థర్మల్ ప్లాంట్ల విషయంలో కానీ భారీగా కుంభకోణం జరిగింది అన్నప్పుడు నువ్వు నిజాయితీ పరుడు అయితే ఖచ్చితంగా అటెండ్గా హాజరై నీ తప్పు లేదని చెప్పేసి నిరూపించుకో. మొన్న అసెంబ్లీ అయిపోయిన తర్వాత అసెంబ్లీలో జరిగిన ఏవైతే కమిటీలు ఉంటాయో, ఆ చర్చలు ఉంటాయో, ఆ చర్చల్లో కూడా పాల్గొనాలి. మరి నువ్వు పాల్గొనకుండా నీ అంతటా నువ్వు ఎక్కడో ఉండి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో సోషల్ మీడియాలో నువ్వు లెటర్లు రాసి రిలీజ్ చేస్తే నేను తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఒకవేళ నువ్వు ఏ తప్పు చేయలేకపోతే ఈ కమిషన్ ముందు హాజరుగా కదా, నీతో ఉన్న అధికారులందరూ హాజరయ్యారు. వాళ్ళ వర్షన్లో వాళ్ళ జవాబు ఇచ్చిరు. నీ జవాబు ఏదో చెప్పు, నువ్వేం చేసినావు చెప్పు. ఇందులో ఒకవేళ నీ కుంభకోణం లేకపోతే నువ్వు నిజంగా తెలంగాణను వెలుగుల తెలంగాణ చేస్తే ఆ 1,00,000 కోట్లు అప్పెట్లయింది కరెంటు మీద. మరి ఆ చూపి ఎట్లా 1,00,000 కోట్లు 24 గంటలు కరెంట్ ఇచ్చేందుకు నేను ఎంత అప్పు చేసినా ఏం చేసినా అనేది అది మొత్తం చూపించు కదా. నువ్వెక్కడ ఉండి లేఖలు రాసి మీరు విచారించుడే తప్పు, మీరు నన్ను బదనం చేస్తారు, నేను వెలుగుల తెలంగాణ చేసిన, ఇవన్నీ మాటలు ఎందుకు? పూర్తిగా వాళ్ళ ముంగట హాజరైతే వాళ్ళు అడిగే క్వశ్చన్లు కానీ వాళ్ళు అడిగే ఏవైతే ఆ పేపర్లు ఉంటాయి కానీ వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వు, సరిపోతుంది కదా. అప్పుడు జనాలే నమ్ముతారు, అరే కేసీఆర్ని బదనం చేస్తారు, ఇందులో ఎలాంటి తప్పు తీరలేదు, అయినా కానీ దీన్ని పార్టీ మీద కానీ కేసీఆర్ గారి మీద బురద ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం కానీ ఇంకేదైనా కానీ, అప్పుడు ప్రజలు ఫీల్ అవుతారు కదా. నువ్వెక్కడో ఉండి లేఖలు రాసి వాళ్ళని దిగిపోవనుడు, వాళ్ళ మీద ఎదురు దాడి చేయడం, ఒక అధికారంలో ఉన్న వ్యక్తిగా నువ్వు అట్లనే మాట్లాడాలనా? ఒక 10 సంవత్సరాలు తెలంగాణకు సీఎంగా చేసినావు, ఇట్లా మాట్లాడాలనా? నువ్వు విచారణ చేసే నైతికత మీకు లేదు, పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. ఎవరిని? జస్టిస్ని అంటుండు, జస్టిస్ని. ఇది ఏదైతే ఈ కమిషన్ ఉన్నదో, ఈ కమిషన్ల చైర్మన్ గా వ్యవహరిస్తున్నా జస్టిస్ని అంటా ఉన్నాడు. మీరు పరిధి దాటి వ్యవహరిస్తా ఉన్నారు, మీకు నైతికత లేదని చెప్పేసి. ఓ అమ్మ ఏంది ఎదురు దాడి? ఫోన్ ట్యాపింగ్ మీద 2 రోజులలో చెప్తాను. ఆ ఫోన్ ట్యాపింగ్ అంటే గంగలమైంది. కాళేశ్వరం మీద తెలంగాణ ప్రజానీకాన్ని తీసుకుపోయి చూపిస్తానన్నావు. అది కట్టకన్నా ముందేమో 80,000 పుస్తకాలు చదివి నిద్ర లేకుండా తిండి లేకుండా కట్టినాను. అది ఒక్కసారి దాని మీద ఉన్న భాగవతాలు బయటపడంగానే అది అధికారులే కట్టిన, నాకు సంబంధం లేదను. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 2 రోజులలో చెప్తాను, దాని మీద ఇప్పటికీ జడలేదు పతకలేదు. మరి మీ కూతురు ఒక సారథందలు అరెస్ట్ అయింది, మరి దాని గురించి అయినా మాట్లాడురు అంటే అది పొలిటికల్ కేసే, అది ఎలాంటి తప్పు లేదు, ముత్యం లెక్క బయటకు వస్తుంది నువ్వు. నిన్నగాక మొన్న కేటీఆర్ మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏది మీ కొడుకు ఎట్లా ఆస్తులు వచ్చినాయి, ల్యాండ్ ఎట్లా కొన్నాడు, అంత డబ్బులు ఎట్లా పెట్టిండని, దాని మీద మాట్లాడు. నీ మీదకి వస్తే వాళ్ళ మీదనే ఉల్టా ఎదురు దాడికి దిగుతున్నావు. ఒక 10 సంవత్సరాలు తెలంగాణకు సీఎంగా చేసినావు, ఇట్లనేనా? మరి వాళ్ళు ఒకవేళ వాళ్ళ అధికారంకి వచ్చిన నీ మీద ఏదో బురద అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఏదో అనుకుంటే మరి దానికి విచారణకు హాజరుగా కదా. అసెంబ్లీ దాంట్లో కూడా నువ్వు హాజరు కాకపోతివి, ఆ మీటింగ్లకు కానీ ఆ చర్చలకు కానీ పాల్గొనకపోతివి. వాళ్ళు దాని మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేశారు, దాని మీద మాట్లాడపోతివి. ఇగో ఇట్లా మాట్లాడుతుండు. భద్రాద్రి థర్మల్ స్టేషన్ సబ్ క్రిటికల్ ప్లాంటే తప్పేంది? ఛత్తీస్గఢ్ నుంచి యూనిట్కి కరెంటు 3.90కే కొన్నాం, అది కాస్ట్లీనా? కాస్ట్ 3 రూపాయల 90 పైసలకే ఉన్నారు, మరి దాని ట్రాన్స్పోర్ట్ ఎంత? చలో కొన్నది మీరు 3.90 పైసలకే, మరి దాని ట్రాన్స్పోర్ట్ ఎంత?
దానికి ఇంకా ఎక్స్ట్రా ఛార్జీలు ఏమొచ్చినాయి అవి చెప్పవు, కొన్నదే చెప్తావు. యాదాద్రి ప్లాంట్కు 2015లో భూమి పూజ చేశాం, కానీ కరోనా వల్ల లేట్ అయింది. దానికే మీరు టైంకు పూర్తి కాలేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. కరోనా ఇప్పుడు వచ్చింది, మీరు ఎప్పుడు 2015, ఇప్పుడు 2020. 2020 ఎక్కడ, 2015 ఎక్కడ? 5 సంవత్సరాల గ్యాప్ కనబడుతున్నది. కరోనా వచ్చింది ఎప్పుడు? 2020లో వచ్చింది కరోనా. మరి మీరు చెప్పేది ఏంటి? 2015కే భూమి పూజ అయిందని అంటారు. 5 సంవత్సరాలు ఏం చేశారు? కరోనా కోసం ఆగిరా? కరోనా వస్తుంది, మనం దీన్ని ఇట్లనే ఆపి ఆ రోజుకు ఒక సాగుగా చెప్పమని ఆపిరా పని? పూర్తి కాలేదన్నట్లు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వాన్ని బదనం చేసేలా మీ తీరుంది. మీ ఎంక్వైరీ చట్ట విరుద్ధం, స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకోవాలనే డిమాండ్. ఓయమ్మ, కమిషన్నే ఆ జస్టిస్నే డిమాండ్ చేస్తా ఉన్నాడు. మీరు ఈ బాధ్యతల నుంచి తప్పుకోరి, మీరు కమిషన్ చేసుడే వేస్ట్. నువ్వే తప్పు చేయకపోతే వాళ్ళ ముంగట హాజరుగా కదా, హాజరయ్యి చెప్పు కదా ఏం జరిగింది, ఏంది కథ, ఆ కొన్న పత్రాలు ఏంది, ఆ రోజు సిచ్యువేషన్ ఎట్లుండే, మరి ఎంత మాట్లాడారు, ఎంత కొన్నారు, ఎన్ని యూనిట్లు కొన్నారు, ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేసిరు, ఎట్లా మీరు విద్యుత్ని ఇచ్చిర్రు, అప్పుడు ఉత్పత్తి ఎంత అయింది, మీరు కొన్న కొనుగోలు ఎంత, లేకపోతే వాడకం ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వు కదా వాళ్ళకు. ఇయ్యవా? బదనం ఎందుకు ఎత్తారు? ఇప్పుడు చలో దీని మీద అట్లనే మాట్లాడు. ఇప్పుడు కాళేశ్వరం మీద మీ పేరు అందులో కనబడతా ఉన్నది. అధికారులు చెప్పినట్టు కట్టలే, ఇష్టం వచ్చినట్టు కట్టిండు, సగం ప్లానింగ్ అంతా కేసీఆర్దని అధికారులు చెప్తున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్లు అయితే చేతులు ఎత్తేసారు అధికారులు, మా పెద్దయినా చెప్తేనే చేసినామని చెప్పేసి. ఏంది ఇప్పుడు ఈ కరెంట్ ఒప్పందంలో మీరు ఎదురు దాడే ఎవరు? గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అక్రమాలపై విచారణ జరుగుతున్న జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ పై మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎదురుదాడికి దిగారు. వచ్చి వివరణ ఇవ్వాలని కమిషన్ చైర్మన్ ఆదేశిస్తే విచారణకు తాను రానని, మీరే కమిషన్ చైర్మన్ పదవి నుంచి దిగిపోవాలంటూ ఆయన శనివారం 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఈ పేజీలు ఏందో, ఈ కథ ఏందో, రాత్య మాత్రం భారతమే, ఒక మహాభారతాన్ని రాస్తాడు. ఏమో మరి ఏంది ఏం కథ అని రాయదు. మళ్ళీ 12 పేజీలలో ఏమున్నది? మొత్తం ఈయననే తప్పు పట్టుడు. ఇది ఈ ప్రభుత్వం కుట్ర పొందుతుంది, మా ప్రభుత్వం మీద బురద వెళ్ళడం, జస్టిస్ గా మీరు దీని నుంచి దిగిపోవాలా, ఇది నైతికత కాదు, మీరే చట్ట విరుద్ధంగా దీన్ని మీరు వ్యవహరిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీకు తెలియదు అని చెప్పేసి ఉల్టా జస్టిస్ మీదకే మాట్లాడుతున్నాడు. ఈ 12 పేజీలు ఏంది రాయమంటే 70 పేజీలు, 80 పేజీలు, 100 పేజీలు కూడా రాస్తాడు. దానిపై ఎంక్వైరీ చేయడమే తప్పు అన్నట్లుగా అందులో ప్రస్తావించారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలులో పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలేవి జరగలేదని, ఈ అంశంపై ఎంక్వైరీలు చేయించడం చట్టవిరుద్ధమని కేసీఆర్ పేర్కొన్నారు. ఎంక్వైరీ పూర్తవక ముందే తప్పు జరిగినట్టుగా ఈ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతున్నారని, పరిధి దాటి వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదురుదాడికి దిగుతా ఉన్నాడు. ఇక చేసేది ఏం లేదన్నట్టు. మరి ఇట్లా ఎదురుదాడికి తిరిగి విచారణకు హాజరు కాకపోతే మరి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటది? మరి కేసీఆర్ని ఎలా ఈ విషయాలు బయటకు రాబట్టాలి? ఇప్పుడు ఇటు ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్లో వినబడతా ఉన్నది, అటు కాళేశ్వరం, ఇటు విద్యుత్ కొనుగోలు విషయంలో. మరి వీటిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? కేసీఆర్ దగ్గర అసలు వాస్తవాలు ఎట్లా బయట పెడుతుంది? ఎట్లా ముద్దాయిని చేసే పనిలో ఉంటుంది? అసలు కేసీఆర్ తప్పు చేసిండా, తప్పు చేయలేదా అనే విషయాలు ఎప్పుడు బయటకు పడుతుంది అనేది మనం చూడాల్సి ఉంది. ఇక ఏం చేస్తాం, ఎదురుదాడే జీవితుండు. ఒక ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి ఎదురుదాడికి దిగుతున్నాం. మరి మీరు చేసిన తప్పులు చెప్పి మేం చేసిన తప్పులు అని చెప్పేసి వాళ్ళ ముంగట ఇంకా పత్రాలు ఇసిరేయాల్సింది పోయి ఈ విధంగా మాట్లాడుతుండు.